ఏసీబీ కస్టడీకి మాజీ ఈఎన్సీ హరిరామ్ 5 రోజుల పాటు విచారణ. 6వ తేదీ వరకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 6వ తేదీ వరకు అధికారులు ఆయన విచారించనున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు దీనిలో ప్రధానమైనటువంటి ఒక బిగ్ ఫిష్, అది బిగ్ ఫిష్ కూడా కాదు, దానికంటే పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయి, కానీ ఒక బిగ్ ఫిష్ అయితే పడ్డది. అది ఎవరు అది హరిరామ్. ఓకే, హరిరామ్ అనేటువంటి ఒక బిగ్ ఫిష్ ఆల్రెడీ ఏసీబీ దాంట్లో యాంటీ కరప్షన్ సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన పేరే కేసులు నమోదైనాయి. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఏవైతున్నాయో 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటికి లెక్క తీయాలి, అవన్నీ తీయడు. ఈయన అరెస్ట్ మాత్రం అయిపోయాడు, అది ఇప్పట్లో బయటికి రాడు. సో మాజీ ఈఎన్సీ కాళేశ్వరం విచారణ ఇంకా పూర్తి కాలేదు, ఫైనల్ దశలో ఉంది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ ఆల్రెడీ హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని, అదేవిధంగా కేసీఆర్ని పిలవాలని నిశ్చయం వాళ్ళు పిలవడానికి రెడీ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ఈ క్రమంలో ఒక హరిరామ్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ ఎవరైతే హరిరామ్కే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్నది తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి కేసీఆర్, 2 హరీష్ రావు. ఇప్పుడు ఇద్దరు చాలా కీలక రోల్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక రోల్. ఎందుకంటే మొదటి 4 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డైరెక్షన్లో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఓకే, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన పాత్ర కూడా కొంతమేర ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా కాళేశ్వరం ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా కేసీఆర్దే పాత్ర. ఈ క్రమంలో ఇప్పుడు హరిరామ్ అరెస్ట్ అయ్యిండు. దీని తర్వాత ఎవరు అరెస్ట్ కావాలి? హరీష్ రావు అరెస్ట్ కావాలన్నా, లేకపోతే కేసీఆర్ అరెస్ట్ కావాలన్నా? ఇలా చాలా సింపుల్గా హరీష్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ కేవలం నేను నా కాళేశ్వరం ప్రాజెక్టులో నా పాత్ర శూన్యం, కేవలం నేను ఒక 1.5 year మాత్రమే నేను ఆ ప్రాజెక్ట్ గురించి పనిచేసినా, నాకు సంబంధం లేదనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇక్కడ మిగిలిన వ్యక్తి ఎవరు? హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు ఈజీగా హరీష్ రావు కేసీఆర్, ఎందుకంటే గత కాళేశ్వరం ప్రాజెక్టులో 1.5 year మాత్రం హరీష్ రావు ఉన్నాడు. దాని తర్వాత ఉన్నది మొత్తం ఎవరు? కేసీఆర్. ఒకానొక దశలో గవర్నర్ ఏమన్నాడు? మొత్తం కేసీఆర్ క్రెడిట్కే ఇవ్వడం జరిగింది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ ఎక్కడ హరీష్ రావు పోతుందని చెప్పేసి ఆయన తప్పించేసి కేసీఆర్ మొత్తం కూడా లీడ్ చేసిండు. కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావు ఎక్కడ కనబడడు కూడా. సో ఈ క్రమంలో హరీష్ రావు చాలా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. చేసిన దాంట్లో కేసీఆరే అరెస్ట్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను అరెస్ట్ అవుతాడు, ఇందులో హరీష్ రావు సేఫ్ జోన్లో ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక అందరూ కూడా గమనించండి ఇది. ఓకే, ఖచ్చితంగా కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ అరెస్ట్ తప్పదా? తర్వాత వికెట్ ఎవరు? కేసీఆర్ హరీష్ రావా అని గమనిస్తే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఈ క్రమంలో మరి హరీష్ రావు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నాడు తన అరెస్ట్ కాకుండా? అంటే ఆయన క్లియర్గా చెప్పేస్తాడు, ఏమున్నది నాకు సంబంధం లేదు, మెయిన్ 1.5 year మాత్రమే ఉన్నా, 1.5 year మాత్రమే, నాకేం సంబంధం, మొత్తం రూపకర్త కేసీఆర్ అంటాడు. తర్వాత ఏమవుతుంది? తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, ఏదో విధంగా మేనేజ్ చేస్తాడు, ఏదో చేసుకొని తప్పించుకుంటాడు. తర్వాత కేసీఆర్ అరెస్ట్ కావడం తథ్యంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇంకా ఉన్నాయి కొన్ని ఫిషెస్ ఉన్నాయి, కానీ మెయిన్ అరెస్ట్ కేసీఆర్ అవుతుంది. ఇలా విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్